చాలా మందికి వాళ్ళ చిన్నప్పటి నుండి ఒక డౌట్ ఉంటుంది, డాలర్ కి రూపీకి ఎక్స్చేంజ్ రేట్స్ ఎందుకు డిఫరెంట్ గా ఉంటాయి. అమెరికాలో 10 లక్షల డాలర్స్ ఆస్తి ఉన్న పర్సన్ ని మిలీనియర్ అని అంటారు. అదే ఇండియాలో 10 లక్షల ఆస్తి ఉన్న అతన్ని మటుకు మిడిల్ క్లాస్ పర్సన్ అని అంటారు. 1 రూపీ $1 అయితే మీకు యాపిల్ ఐఫోన్ 6s 840 రూపీస్ కే వస్తుంది. 10 రూపాయల కోక్ డబ్బా జస్ట్ 60 పైసలకే కొనుక్కోవచ్చు. ఇక పెట్రోల్ అయితే మంచి నీళ్లు కొనుక్కున్నట్టు కొనుక్కోవచ్చు. చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కదా. చాలా మంది 1 రూపీ $1 అయితే ఇలానే అవుతుందని అనుకుంటారు, కానీ ఇదంతా రాంగ్. ఇలా అస్సలు జరగదు. సో అసలు 1 రూపీ $1 అయితే నిజంగా ఏం జరిగిద్ది? సో లెట్స్ బిగిన్ అవర్ టుడేస్ ఎపిసోడ్. $1 అవ్వడానికి 2 కేసెస్ ఉన్నాయి. ఒకటి ఓవర్ నైట్ లో మారిపోవడం, రెండోది $US వీక్ అయ్యి రూపీ స్ట్రాంగ్ అవ్వడం. మనం ఫస్ట్ మొదటి కేసు గురించి మాట్లాడుకుందాం. కంట్రీ ప్రొడక్టివిటీ మారకుండా, మన శాలరీస్ లో ఎటువంటి చేంజ్ రాకుండా ఓవర్ నైట్ లో $1 అయిందనుకున్నాం. ఒక మంచి ఇండియన్ ఇంజనీర్ నెలకి 75,000 రూపాయలు సంపాదిస్తాడు. అంటే ఇతను US లో $3,000 సంపాదించే మనిషితో సమానం. ఇప్పుడు $1 తో సమానం అయ్యింది. కానీ ఈ ఇండియన్ ఇంజనీర్ యొక్క ప్రొడక్టివిటీ శాలరీలో మటుకు ఎటువంటి మార్పు రాలేదనుకుందాం. అంటే ఇప్పుడు ఈ ఇండియన్ ఇంజనీర్ శాలరీ $75,000. ఇప్పుడు ఇతను ఆనందంగా తన శాలరీని తీసుకుంటాడు. ఫర్ సపోజ్ ఇతను ఒక ఫోన్ కొనుక్కోవాలనుకున్నాడు. ఇంత శాలరీ వచ్చాక ఎవడు మామూలు ఫోన్ కొండు. ఐఫోన్ కొందామని యాపిల్ స్టోర్ కి వెళ్తాడు. అక్కడ యాపిల్ ఫోన్ అతనికి 840 రూపీస్ కే దొరుకుతుంది. ఎందుకంటే 1 రూపీ $1 కదా. కానీ ఒక్క నిమిషం, US లో $3,000కే ఎంప్లాయీ దొరుకుతున్నప్పుడు అదే పనిని ఒక ఇండియన్ ఇంజనీర్ కి $75,000 ఇచ్చి పని చేయించుకోవాల్సిన అవసరం ఆ కంపెనీకి ఉంటదంటారా? సో ప్రతి ఒక్క ఇండియన్ ఇంజనీర్స్, టీచర్స్, అకౌంటెంట్స్, డిజైనర్స్ అందరినీ జాబ్ లో నుండి పీకేస్తారు. ఎందుకంటే ఇండియాతో పోలిస్తే బయట కంట్రీస్ లోనే చీప్ గా ఎంప్లాయీస్ దొరుకుతారు కాబట్టి. క్లీనింగ్ లాంటి పనులకి ఒక మనిషికి నెలకి $4,000 ఇచ్చే బదులు $1,000 పెట్టి వాక్యూమ్ క్లీనర్ కొనుక్కుంటారు. ఫ్రాంక్ గా చెప్పాలంటే ఇండియాలో ఉండే 40 మిలియన్ జాబ్స్ పోతాయి. జాబ్స్ లో నుండి తీసేస్తున్నారు కాబట్టి వీళ్ళు తక్కువ శాలరీలకే జాబ్ చేయడానికి సిద్ధపడతారు. అంటే నెలకి $2,500 రూపాయల శాలరీకే జాబ్ చేస్తారు. కానీ వాళ్ళు బ్యాంకుల నుండి తీసుకున్న లక్షల రూపాయల విలువైన లోన్స్ కట్టలేరు. ఎందుకంటే వీళ్ళకి వచ్చేది నెలకి $2,500 రూపాయలు మాత్రమే. సో అప్పుడు బ్యాంకులన్నీ దివాలా తీసి RBI దగ్గరికి పోతాయి. బ్యాంకులు స్థిరంగా ఉండాలని RBI ఫుల్ గా కావాల్సినంత కరెన్సీని ప్రింట్ చేసిద్ది. అప్పుడు ఇన్ఫ్లేషన్ పెరిగిపోయి, అంటే వస్తువుల రేట్లన్నీ పెరిగిపోయి చివరికి మళ్ళీ $1 వాల్యూ 65 రూపాయలకే వస్తుంది. సో ఇక మనోళ్ళు తక్కువ శాలరీకే జాబ్ చేస్తున్నారు కాబట్టి కంపెనీలు తిరిగి ఇండియాకి రావడం మొదలు పెడతాయి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఒక రోడ్డు 1 మైల్ లెంగ్త్ ఉంది. మనకు తెలుసు 1 మైల్ అంటే 1.6 కిలోమీటర్ అని. ఇప్పుడు మన మైండ్ లో ఆ రోడ్డు లెంగ్త్ 1 మైల్ అని గుర్తుపెట్టుకుని నడిచినంత మాత్రాన కిలోమీటర్స్ వాల్యూలో ఏమన్నా చేంజ్ వస్తుందా? మైల్ అండ్ కిలోమీటర్ అనేది జస్ట్ మన కన్వీనియన్స్ కోసం పెట్టుకుంది. సో అలాగే రూపీ అండ్ డాలర్ కన్వర్జన్ రేట్స్ కూడా మన కన్వీనియన్స్ కోసం పెట్టుకున్నవే. ఇనీషియల్ గా $1 4 రూపీస్ పెట్టి ఆ విధంగా మన ఇండియన్ ఎకానమీని డిజైన్ చేశారు. ఇనీషియల్ గా $1 ని $100 పెట్టి కూడా మన ఎకానమీని డిజైన్ చేయొచ్చు. మన కన్వీనియన్స్ కోసం ఎలా అయినా పెట్టుకోవచ్చు. ఓవర్ నైట్ లో $1 రూపీ $1 అయితే ఇంకో సినారియో కూడా ఉంది. $1 రూపీ $1 అయ్యింది కాబట్టి ఇండియాలో యావరేజ్ గా ఒక్కొక్క ఎంప్లాయీకి $1 lakh శాలరీ వస్తుంది. కానీ USA లో మటుకు యావరేజ్ గా ఒక ఎంప్లాయీకి $54,000 మాత్రమే వస్తుంది. అంటే ఇండియాలో నెలకి ఒక్కొక్క ఎంప్లాయీకి $1,00,000 శాలరీ కాబట్టి ప్రపంచంలో మందే రిచెస్ట్ కంట్రీగా అయిపోతుంది. అంటే ప్రతి ఒక్కడు ఫారిన్ కంట్రీస్ ప్రొడక్ట్స్ కొనాలనుకుంటారు. ఎందుకంటే ఫారిన్ కంట్రీ ప్రొడక్ట్స్ మాత్రమే మనకి చీప్ గా దొరుకుతాయి. మన ఇండియాలో తయారు చేసిన మటుకు చాలా కాస్ట్లీగా ఉంటాయి. ఎందుకంటే కంపెనీస్ లో పనిచేసే ఎంప్లాయీస్ కి హై శాలరీస్ ఇవ్వాలి కదా. హై శాలరీస్ ఇవ్వాలంటే వాళ్ళు తయారు చేసే ప్రొడక్ట్స్ కాస్ట్ కూడా హైలో ఉంటుంది కాబట్టి. సో ఎవరు మన ఇండియన్ ప్రొడక్ట్స్ కొనరు. ఇండియన్ కంపెనీస్ అన్నిటినీ ఎత్తేస్తారు. మన దేశంలో ఏమీ తయారవ్వవు కాబట్టి ప్రతి ఒక్కటి ఇంపోర్ట్ చేసుకుంటాం. కొన్ని రోజుల తర్వాత మనోళ్ళ దగ్గర ఉన్న డబ్బులు అయిపోతాయి. జాబ్ చేసి సంపాదిద్దామంటే కంపెనీలు ఉండవు. మన దేశానికి టూరిజం మీద ఫారినర్స్ ఎవరు రారు. ఎందుకంటే మన దగ్గర అన్ని బాగా కాస్ట్లీగా ఉంటాయి. సో మనోళ్ళు జాబ్స్ కోసం వేరే దేశాలకి వెళ్లిపోతారు. ఇక జీరో GDP. ఎందుకంటే నో మైనింగ్, నో అగ్రికల్చర్, నో ప్రొడక్షన్. మళ్ళీ యథావిధికి వచ్చేస్తుంది. సో RBI వాళ్ళు రూపీని స్ట్రాంగ్ కానివ్వరు, అలా అని వీక్ కానివ్వరు. అలా చేస్తే మన దేశం చేసే ఎక్స్పోర్ట్స్ పెరుగుతాయి. ఎందుకంటే $1 కి 67
రూపాయలు ఇస్తారు కాబట్టి. అలాగే ఇంపోర్ట్స్ తక్కువగా జరుగుతాయి, ఎందుకంటే మనం 68 రూపాయలు ఇచ్చి $1 కొనుక్కోవాలి. ఎక్స్పోర్ట్స్ ఎక్కువగా ఉండి ఇంపోర్ట్స్ తక్కువగా ఉంటే మన దేశం మంచి పొజిషన్ లో ఉంటుంది. చాలా మందికి ఒక మిస్కాన్సెప్షన్ ఉంటుంది, $1 ఈక్వల్ టు 67 రూపీస్, అంటే ఇండియా కన్నా యుఎస్ ది స్ట్రాంగర్ ఎకానమీ అని. ఫర్ సపోజ్ 3 బ్రదర్స్ ఒక విలేజ్ నుండి వెళ్లిపోయి ముగ్గురు 3 వేరే వేరే దేశాల్లో స్థిరపడ్డారు. ఒక కంట్రీలో హైట్ ని ఫీట్స్ లో మెజర్ చేస్తారు, ఇంకొక కంట్రీలో హైట్ ని సెంటీమీటర్స్ లో మెజర్ చేస్తారు, మూడో కంట్రీలో హైట్ ని ఇంచెస్ లో మెజర్ చేస్తారు. అయితే ఒక ఫెస్టివల్ అప్పుడు ఈ 3 బ్రదర్స్ ఒక రూమ్ లో కలిశారు. ఒక దేశం వాడేమో ఈ బెడ్రూమ్ లెంగ్త్ 12 ఫీట్ అని అన్నాడు, ఇంకో దేశం వాడు ఈ బెడ్రూమ్ లెంగ్త్ 360 సెంటీమీటర్స్ అని అన్నాడు, మూడో దేశం వాడు ఈ బెడ్రూమ్ లెంగ్త్ 144 ఇంచెస్ అని అన్నాడు. వీళ్ళు ఇంతగా గొడవ పడినప్పటికీ రూమ్ లెంగ్త్ లో ఏమన్నా చేంజ్ వచ్చిందా? ఫీట్స్ లో మెజర్ చేసేవాడు సెంటీమీటర్స్ అండ్ ఇంచెస్ తో మెజర్ చేసే వాళ్ళతో పోలిస్తే సుపీరియర్ రా? అలా ఏం కాదు, జస్ట్ అవి యూనిట్స్ కన్వర్జన్ రేట్స్ మాత్రమే. కరెన్సీని బట్టి కంట్రీ యొక్క స్ట్రెంగ్త్ చెప్పడంలో అసలు అర్థమే లేదు. 1 కువైట్ దీనార్ 400 జపానీస్ యెన్స్ తో సమానమై ఉండడం వల్ల కువైట్ జపాన్ కన్నా రిచెస్ట్ కంట్రీ ఏం కాదు, వాళ్ళు జస్ట్ డిఫరెంట్ యూనిట్స్ లో మెజర్ చేస్తున్నారు. అట్లా అనుకుంటే 1 రూపీ అనేది 1.6 జపనీస్ యెన్స్ తో సమానం, కానీ జపాన్ మనకన్నా వెల్ డెవలప్డ్ కంట్రీ. సో కరెన్సీని బట్టి కంట్రీ స్ట్రెంగ్త్ చెప్పలేం. సెకండ్ కేస్ గ్రాడ్యువల్ గా చేంజ్ అవ్వడం, అంటే $, వాల్యూ తగ్గి రూపీ స్ట్రాంగ్ అవ్వడం. ఇలా జరగాలంటే మన కంట్రీలోని ఇన్ఫ్లేషన్ యుఎస్ తో పోలిస్తే తక్కువ ఉండాలి. ఇలా ఎప్పటికీ జరగదు. 1 రూపీని $1 గా అసలు చేయగలమా? ఎస్, చేయొచ్చు. దీనికి కూడా 2 వేస్ ఉన్నాయి. సింపుల్ వే అయితే జస్ట్ ఒక న్యూ కరెన్సీని ఇంట్రడ్యూస్ చేద్దాం, దానికి NIR అని పేరు పెడదాం, అంటే న్యూ ఇండియన్ రూపీ. అంటే కొత్త కరెన్సీ ప్రకారం 1 NIR ని 100 ఇండియన్ రూపీస్ కి ఈక్వల్ చేద్దాం. ఇప్పుడున్న కరెన్సీని డిమోనిటైజ్ చేసి ఓల్డ్ కరెన్సీని బ్యాంక్స్ దగ్గరికి వెళ్లి న్యూ కరెన్సీతో ఎక్స్చేంజ్ చేసుకోమందాం. అంటే బ్యాంక్ వాళ్ళు నువ్వు 100 ఇండియన్ రూపీస్ ఇస్తే వాళ్ళు నీకు ఒక NIR ఇస్తారు. బ్యాంక్స్ లో ఉండే డిపాజిట్స్ ని, లోన్స్ ని, మీ శాలరీని, వస్తువుల రేట్లని అన్నిటినీ NIR లోకి మారుద్దాం. సో ఇప్పుడు 1 NIR అప్రాక్సిమేట్ గా $1.5 తో సమానం అవుతుంది. చూడండి 1 రూపీకి ఎన్ని డాలర్స్ వస్తున్నాయో. కానీ $, తో పోలిస్తే ఇండియన్ రూపీయే గొప్ప అని చెప్పుకోవడానికి తప్ప ఈ ప్రాసెస్ ఎందుకు పనికిరాదు. సో ఒక దేశ గొప్పతనం అనేది కరెన్సీ వాల్యూ మీద డిపెండ్ కాదు, కంట్రీ ప్రొడక్టివిటీ మీద డిపెండ్ అయ్యిద్ది. ఫారెన్ కంట్రీ ఎంప్లాయ్ తో పోలిస్తే నువ్వు 2 రెట్లు ఎక్కువ ప్రొడ్యూస్ చేయి, అప్పుడే ప్రపంచంలో మందే రిచెస్ట్ కంట్రీ అవుతుంది. అమెరికా ఎందుకంటే రిచెస్ట్ కంట్రీ, వాళ్ళ దగ్గర తక్కువ జనాభా ఉన్నప్పటికీ వాళ్ళ కంట్రీ ప్రొడక్షన్ ఎక్కువగా ఉంటుంది. మన దగ్గర ఇంత జనాభా ఉన్నప్పటికీ మన కంట్రీ ప్రొడక్షన్ తక్కువ ఉంటుంది. కారణం పేదరికం, ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఎక్కువ మంది లేకపోవడం, అంటే లిటరసీ రేట్ ఎక్కువ లేకపోవడం వల్ల కంపెనీస్ ఎక్కువ లేవు. కంపెనీస్ ఎక్కువగా లేకపోవడం వల్ల అన్ఎంప్లాయ్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అండ్ ఇంకో విషయం, మనం ఒక ల్యాప్టాప్ ని ఇండియాలో 40,000 రూపీస్ పెట్టి కొంటున్నాం. అదే ఫీచర్స్ ఉన్న ల్యాప్టాప్ యుఎస్ లో 28,000 రూపీస్ కే వస్తుంది. ఎందుకంటే ల్యాప్టాప్స్ అనేవి ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ కావు, వాటిని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. అలా ఇంపోర్ట్ చేసుకునేటప్పుడు మనకి ఎక్స్ట్రాగా లోకల్ ట్యాక్సెస్, ఇంపోర్ట్ డ్యూటీస్, షిప్పింగ్ ఛార్జెస్, సర్వీస్ ఛార్జెస్ అన్ని యాడ్ అవడం వల్ల 28,000 రూపీస్ కి వచ్చే ల్యాప్టాప్ 40,000 రూపీస్ అవుతుంది. అనవసరంగా మన మీద 12,000 రూపాయల కాస్ట్ ఎక్స్ట్రాగా పడుతుంది. అదే ల్యాప్టాప్ ని ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తే 25,000 రూపాయలకే కొనుక్కోవచ్చు. ఎందుకంటే మన దగ్గర తక్కువ కాస్ట్ కే ఎంప్లాయీస్ వస్తారు, కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ కూడా తక్కువ పడుతుంది. కానీ ఇండియాలో మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీస్ తక్కువ. సో కంక్లూజన్ ఏంటంటే మన కంట్రీ కూడా అమెరికా లాగా రిచెస్ట్ అవ్వాలంటే 1 రూపీ $1 అవనక్కర్లేదు. ఇంపోర్ట్స్ తక్కువగా చేసి ఎక్స్పోర్ట్స్ పెంచితే సరిపోతుంది. ఎక్స్పోర్ట్స్ పెరగాలంటే ప్రతి ఒక్కరు బాగా చదువుకుని మంచి జాబ్స్ చేయండి. కొంచెం డబ్బులున్న వాళ్ళు బిజినెస్లు చేయడం, లేకపోతే కంపెనీస్ పెట్టడం లాంటివి ట్రై చేయండి. సో ఇండియన్ కంపెనీస్ ఎక్కువగా ఉంటే ఇండియన్స్ కి ఎక్కువ జాబ్స్ వస్తాయి. కంపెనీస్ కి వచ్చే ప్రాఫిట్ కూడా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లకుండా ఇండియాలోనే ఉంటుంది. ఇండియా డెవలప్ అవ్వడానికి ఉపయోగపడుతుంది. మీరు ఫారిన్ ప్రొడక్ట్స్ కొనడం వల్ల ఫారిన్ కంపెనీస్ కి బాగా లాభాలు వస్తున్నాయి. జాబ్స్ కూడా ఫారిన్ కంట్రీస్ కి వెళ్లిపోతున్నాయి. వాళ్ళ ఎకానమీ బాగుపడుతుంది. సో మీరు ఏదన్నా కొనేటప్పుడు మాక్సిమం మేడ్ ఇన్ ఇండియా ప్రొడక్ట్స్ కొనడానికి ట్రై చేయండి. అలా చేయడం వల్ల ఇండియన్ కంపెనీస్ కి లాభాలు వస్తాయి, ఇండియన్స్ కి జాబ్స్ కూడా ఎక్కువగా వస్తాయి. మన కంట్రీలో తయారు చేయలేని ప్రొడక్ట్స్ మాత్రమే ఫారిన్ కంపెనీస్ కొనుక్కోండి. ఎందుకంటే ప్రతి ఒక్క వస్తువు మనం తయారు చేయలేం. ఏ దేశము ప్రతి ఒక్క వస్తువు వాళ్ళ సొంతంగా తయారు చేయలేరు, కొన్ని ఇంపోర్ట్ చేసుకోవాల్సిందే. సో ఫ్రెండ్స్, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. నా నెక్స్ట్ వీడియో ఒక విషయంలో భారత్ అమెరికాని చాలా తెలివిగా మోసం చేసింది. ఆ విషయం ఏంటి, ఎలా మోసం చేసింది అనేవి తెలుసుకోవాలంటే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.